అన్ని దానాల్లోకెల్లా నేత్రదానం ఎంతో గొప్పదని నల్గొండ జిల్లా జడ్జి ఎం నాగరాజ్ అన్నారు. ఒకరు నేత్రదానం చేస్తే ఇద్దరికి కంటి చూపు లభిస్తుందని అన్నారు. 40వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా శుక్రవారం నల్గొండ జిల్లా కోర్టు ప్రాంగణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్, ఐ డొనేషన్ సెంటర్ మరియు జాతీయ అంధత్వ నివారణ సంస్థ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ సంయుక్త ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మరణానంతరం నేత్రదానానికి ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జాతీయ అంధత్వ నివారణ సంస్థ వైద్యాధికారులు డాక్టర్ సువర్ణ మహేందర్, డాక్టర్ సాంబశివారెడ్డిలు మాట్లాడుతూ ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8 వరకు ప్రతి సంవత్సరం జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు. నేత్రదానం చేయడానికి చాలామంది ముందుకు వచ్చారని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఒక కన్ను కార్నియా సమస్యతో ఉన్నవారు 1 కోటి మంది ఉన్నారని, 2 కళ్ల సమస్యలు ఉన్నవారు 10 లక్షల మంది ఉన్నారని, వీరందరికీ కార్నియాలను అమర్చి వారి సమస్యలను దూరం చేయడానికి నేత్రదానానికి ప్రజలు ముందుకు రావాలని కోరారు. మరణానంతరం ఒకరు కళ్లను దానం చేస్తే ఇద్దరికి చూపు లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి, డాక్టర్ హర్నాథ్, లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ స్టార్స్ అధ్యక్షుడు బండ నర్సిరెడ్డి, కార్యదర్శి వెంకటరమణ, కోశాధికారి అంజిరెడ్డి, శివశంకర్, ప్రవీణ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ దామరి యాదయ్య, లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్, ఐ డొనేషన్ సెంటర్ కోఆర్డినేటర్ చిరునోముల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. So at the same time there is facility of transplantation. One into two, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు ఒక పర్సన్ నుంచి తీసుకుంటే ఇద్దరు పర్సన్కి we can give sight as well as whole life. I request all the members, learned members to kindly go through the prospectus and the applications which have been provided by the Lens Club and the team of doctors. Come up with the voluntary registrations and think about it. Conclude by saying Sarve Jana Sukhino Bhavantu. Thank you. కోర్టులో ఉన్న లాయర్స్కి, అడ్వకేట్స్కి, జూనియర్ అసిస్టెంట్స్కి అందరికీ అవేర్నెస్ చేస్తాము. ఇంకా వాళ్ళకి ప్లెడ్జ్ ఫామ్స్, ఇది ప్రోటోకాల్స్ ఎట్లా ఉంటాయి, ఆపరేటింగ్ ప్రోటోకాల్స్, ఐ డొనేషన్కి ఎప్పుడు చేయాలా, ఎవరెవరు చేయవచ్చు అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అండ్ లక్కీగా థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్ మేము ఈరోజు ఇక్కడ ప్లెడ్జ్ ఫామ్స్ కూడా చాలా ఫిల్ చేశాము. ఇంకా చాలామంది మాకు ప్రామిస్ చేశారు వాళ్ళు ఐ డొనేషన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. కార్నియా బ్లైండ్నెస్ ఇండియాలో ఒక కన్ను ప్రాబ్లం, కార్నియా ప్రాబ్లంతో ఉండే వాళ్ళు ఒక 10 మిలియన్స్ పీపుల్ ఉంటారు. వెరాజ్ 2 కళ్ళు ప్రాబ్లం ఉన్నారు 1 మిలియన్ పీపుల్ ఉంటారు. ఆ యొక్క కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశామనుకో వాళ్ళకి మళ్ళీ అది అగైన్గా విషన్ వస్తూ ఉంటుంది. ఈ అవేర్నెస్ ప్రకారం వల్ల చనిపోయిన తర్వాత ఈ కన్ను తీస్తారు. ఒక్కరి కన్నును ఇద్దరికి పంచవచ్చు. అంటే 2 ఐస్ను 4 విజన్ వచ్చు. ఫ్యూచర్లో వాళ్ళు 4 విజన్ చూసినట్టు ఎఫర్ట్స్ మనిషి పోయినా అని కూడా ఇది ఉంటుంది. అందువల్ల అవేర్నెస్ ప్రకారం అందరికీ చెప్పారు ఇందాక మేడము, శ్రీ జషన్ గారు. అందువల్ల థ్యాంక్స్ ఫర్ అటెండింగ్ ది ఆల్ పీపుల్స్. థ్యాంక్